రాహుల్ గాంధీ గారి యొక్క గురించి మాట్లాడతారు మీరు. ఏమైనా పొంతన ఉందా? ఏమన్నా మీరు మాట్లాడే మాట దాన్ని ఒకటే చెప్తారు, తెలంగాణ తెలుగు ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, తెలుగు ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, నాయకులారా, ఇది గమనించండి అందరూ. ఇది చరిత్ర. ఈ రోజున జనరేషన్ చాలా మంది తెలియక అపోహపడుతున్నారు. ఇది చరిత్ర. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాసిన చరిత్ర కాదు, ఇది చరిత్ర, ఇది నిజము. గూగుల్లో పోతే ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. చరిత్ర తెలుసుకోండి. కొత్త జనరేషన్ యువకులు, యువకులు తెలుసుకోండి. ఇది అవసరము. మనం బాగుంటే దేశం, దేశం అంటే మనము. ఇది చరిత్ర. ఏం మాట్లాడతావా రఘు? నిన్న నేను టీవీలలో చూసిన. ఏమైనా అర్థం ఉన్నదా నీకు? నీకేం అవసరమే రాహుల్ గాంధీ గురించి? కిషన్ రెడ్డి మొట్టికాయలు కొట్టిండా నేను రాహుల్ గాంధీ మాట్లాడితే ఏమన్నా బుర్రున్న అదా నీకు? తెలివి దానికి ఏమన్నా ఎంపీ అయినావు, ఒకసారి ఎమ్మెల్యే చేసినావు. ఇవన్నీ మాట్లాడితే ఎక్స్పోజ్ అవుతారా? నువ్వు ఆ మధ్యలో చెప్పిన తలివి తాను ఎక్కువ, నేనేదో పెద్ద బాగా చదువుకున్నా, బాగా బుర్ర ఉంది, బుర్రలో తెలివి ఉంది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అవతలోడు ఇది ఓవర్ చేస్తాడు అనుకుంటారు ఎవరైనా. చూడండి, వాళ్ళు పుట్టింది ఎక్కడ, నువ్వు పుట్టింది ఎప్పుడు? నువ్వు కూడా వీళ్ళందరూ మునిమన్మల్ల ఏజ్ మీ అందరిది. ఓకే, మీరు పార్టీ, మీ పార్టీలో మీ లీడర్షిప్ మీరు ఎదగాలనుకున్నప్పుడు కొంత రాజకీయపరమైన విమర్శలు మీరు చేసుకోవాలనుకున్నప్పుడు కొంత ఉంటుంది. కానీ మాలాంటి కౌంటర్ ఇచ్చినప్పుడు జవాబు చెప్పే పరిస్థితులు ఉండాలి కదా. ఏం చెప్తావా అని వస్తావా? డిబేట్కి రావు. మా ఎవరు మా స్పోక్స్ పర్సన్లో పెడతా, అందరిని పెడతా, కాంగ్రెస్ పార్టీలో ఒకసారి డిబేట్లో కూర్చోండి. ఇట్లా కాదు కదా. అచ్చా, ఇక మాట్లాడతాడు. కాశ్మీర్ అంటాడు, పాకిస్తాన్ అంటాడు, తెలంగాణ అంటాడు. నేను ఇంతమూలే అన్నా. ఇంకో మాట చెప్తున్నా. అసలు వీళ్ళు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారి యొక్క ఖాందాన్ ఏందో తెలిసి కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ త్యాగాలకు తెలిసి కూడా మాట్లాడుతున్నారు. అరే నాయన, మీరు మాట్లాడేటోళ్ళు మీ నాయన పెళ్ళిళ్ళు కూడా కాలేవురా నాయన. అప్పటికి మీ నాయన పెళ్ళిళ్ళు అంటే కడుపులు ఉన్నదేమో అని అనుకోవచ్చు. మీరు పెళ్ళిళ్ళే కాలేవు మీ అయ్యలకు. మీకు ఎందుకు మాట్లాడతారా, మాట్లాడతారా బాబు మీరు? అంత ఇదంతా ఏమో అంత